చిట్చాట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అంతర్గత విభేదాలపై స్పందించిన రామచంద్రరావు ప్రతి ఫ్యామిలీలో పంచాయతీ ఉంటుందన్నారు. పార్టీ వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని, గొడవలు ఉంటే అంతర్గతంగా సెటిల్ చేసుకోవాలని అధిష్టానం సూచించిందన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు. చిట్చాట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్, పార్టీ అంతర్గత విభేదాలపై స్పందించారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యాలయంలో చిట్చాట్ చేయడం జరిగింది. ఇలా అనేక అంశాల పైన ఆయన స్పందించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా పార్టీ అంతర్గత అంశాలు. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భం కలుగుతుంది. ప్రథమంగా ఏదైతే అంతర్గత అంశాలు బండి సంజయ్, అదేవిధంగా ఈటల రాజేందర్ సంబంధించిన వివాదాన్ని అంశాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయని వీటిని కూర్చుండి సెటిల్ చేసుకోవాలంటూ జాతీయ నాయకత్వం సూచించిందని, జాతీయ నాయకత్వం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళిద్దరిది అంశాన్ని కూడా సెటిల్ చేస్తుందంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే సోనియా గాంధీ రాసినటువంటి లేఖ నాకు ఆస్కార్ అవార్డు, అదేవిధంగా నోబెల్ ప్రైజ్తో సమానమని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయనకు రావాల్సింది ఆస్కార్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు నటులకు ఇస్తారు, ఆయనకు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. ఏదైతే అత్తారింటికి దారేదిలో సినిమాలో ఉన్నట్టుగా ఆయనకు బ్రహ్మానందం కదా ఇచ్చినట్టుగా ఆయనకు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ఆయన ఒక వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన చేసినటువంటి యాక్టింగ్, ఏదైతే బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం యాక్టింగ్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తుంది, కేవలం నటిస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో బీసీకి జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. కన్వర్టెడ్ బీసీ ప్రధాని నరేంద్ర మోదీ అనడం ద్వారా ఆయన కులాన్ని మొత్తాన్ని, ఆయన సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా అవమానించారు. ఇది ఒక వర్గాన్ని అవమానించడం సరైంది కాదు అంటూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. అట్లా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా బీసీలకు బీజేపీయే న్యాయం చేస్తుంది, బీసీలో ఎక్కువ మంది ఎంపీలు బీజేపీలోనే ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీసీ సమాజాన్ని బీజేపీకి దూరం చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కర్ణాటకలో ఎందుకు కులగణన మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ ఎందుకు తప్పులు చేయాల్సి వచ్చింది, మళ్ళీ రీసర్వే ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏ విధంగా కాంగ్రెస్ చేసినటువంటి సర్వే తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది, తెలంగాణ సర్వే, అదేవిధంగా కర్ణాటకలో చేసిన సర్వే దేశానికి ఏ విధంగా రోల్ మోడల్ అవుతుందో చెప్పాలంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. కుల గణన అంటూ చేసినటువంటి సర్వే ఇతర కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకు బయట పెట్టలేదు, పూర్తి రిపోర్ట్ను ఎందుకు బయటకు ఇవ్వట్లేదు, కేవలం బీసీ అంశాన్ని రాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ విధమైనటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వెంటనే 42%, ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్లను అమలు చేసి తీరాలని, వాటిని అమలు చేయాలని మమ్మల్ని డిమాండ్ చేయడం సరైనది కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని బీజేపీ ఎందుకు అమలు చేస్తుందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళే ఈ 42% రిజర్వేషన్లను అమలు చేయాలని, ముస్లిం రిజర్వేషన్లు గుజరాత్లో ఉన్నాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వక ముందు ఇక్కడ కూడా ముస్లింలోని దూదేకుల లాంటి కాస్ట్లకు రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని ఆ విధంగానే గుజరాత్లో కూడా అమలు చేస్తున్నారని, ముస్లింలకు మతానికి రిజర్వేషన్లు ఇవ్వడం సరైనది కాదంటూ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అజయ్.